ఆ తల్లికి చెప్పుకోలేని కష్టం వచ్చింది. తాను లేకపోతే తన గారాల పట్టిని చూసుకునేవారు ఎవరూ లేరని భావించింది. తనను తాను చంపుకుని అంతకంటే ముందే బిడ్డను కూడా కడతీర్చింది ఆ తల్లి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బిడ్డ కడుపులో పడ్డాడంటే ఆ తల్లికి చెప్పలేనంత ఆనందం. బిడ్డ కడుపులో పెరుగుతూ ఉంటే మురిసిపోతూ ఎప్పుడు తన గారాల పట్టి ఒడిలోకి చేరుతున్నాడా ఆలోచనతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక బిడ్డ పుట్టగానే పురిటి నొప్పులన్నీ మరిచిపోతుంది ఆ తల్లి. ఆ తర్వాత అనుక్షణం తనను కంటికి రెప్పలా కాపాడుకుని పెంచుతుంది ఆ తల్లి. అందుకే మాతృమూర్తి అంటారు. ఎంత కష్టమైనా తన పిల్లల కోసం భరించి ఆలనా పాలనా చూస్తుంది. అంతటి మాతృప్రేమ కలిగిన ఆ తల్లికి కష్టం వస్తే పంటి బిగువున దాచుకుంటుంది. ఇక భరించలేనంత కష్టం వచ్చి పడితే ఇక జీవితం చాలు అనుకున్నప్పుడు ఆ పిల్లల కోసం ఒక్క క్షణం ఆలోచిస్తుంది. అనకాపల్లి జిల్లాలోని ఓ తల్లి విషాదకర నిర్ణయం తీసుకుంది. తాను లేకపోతే తన గారాల పట్టి ఈ లోకంలో కష్టాలు అనుభవిస్తుందని అనుకుందో ఏమో లాలించిన చేతులతోనే ఊపిరి తీసింది. తాను కూడా బలవన్మరణంతో తనువు చాలించింది. ఎంతటి విషాదకర ఘటన! వరకట్నం వేధింపులకు తీవ్ర మనోవేదనకు గురైన ఆ తల్లి 6 నెలల కొడుకును ఊపిరి తీసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండలం గుమ్మడి గ్రామానికి చెందిన వీణ అదే జిల్లా పౌడుతండు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ప్రేమించుకున్నారు. ఇష్టపడి వారిద్దరు పెద్దలను ఒప్పించి గతేడాది జనవరిలో వివాహం చేసుకున్నారు. వీరికి 6 నెలల బాబు వియాన్స్ ఉన్నాడు. ఉమామహేశ్వరరావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఉద్యోగరీత్యా చోడవరం కనక మహాలక్ష్మి నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటూ నివసిస్తున్నారు. అయితే రోజు మాదిరిగానే ఉమామహేశ్వరరావు పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో భార్య వీణకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్కూల్ సమయం ముగిశాక ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు వేసి ఉండడం, తలుపులు తీయకపోవడంతో భయపడ్డాడు. చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూశాడు. గదిలో ఫ్యాన్ కి చీరతో ఉరివేసుకుని వీణ మృతి చెంది ఉండగా మంచం పక్కనే బాబు విగతజీవిగా పడి ఉన్నాడు. 6 నెలల బాబుని తలదిండుతో అదిమి హత్య చేసి ఆ తర్వాత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఘటనా స్థలంలో ఆధారాలను బట్టి పోలీసులు నిర్ధారించుకున్నారు. చెల్లి బావ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో 20 లక్షల రూపాయల కట్నం కూడా సమర్పించారు. బావ తరచూ మానసికంగా శారీరకంగా వేధిస్తూ కొట్టేవాడని చెల్లి చెప్పేది. సర్దుకుపోవాలని సూచించాను. ఇంతలో ఈ ఘోరం జరిగింది. అదనపు కట్నం కోసమే బావ వేధించాడు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ శ్రావణి మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామన్నారు డీఎస్పీ. ఇది భరించలేని కష్టమో ఇక ఈ లోకంలో ఉండకూడదనుకున్న వీణ తన ఈ లోకం వీడితే తన గారాల పట్టి పరిస్థితి ఏమిటి అనుకుని తనతో పాటే తీసుకువెళ్లిపోయిన ఘటన అందరినీ కలచివేసింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆ తల్లి కొడుకుల మృతదేహాలు చూసిన వారు కంటతడి పెట్టక తప్పలేదు.